गणपतिं मवामहे कविं कवीनामुपमस्त्रमस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतमिस्थितसादृङ् स्वाहा महागणाधिपते नमः कृष्णे नमः चतुष्णे नमः पञ्चकृतस्ते नमः शतकृतस्ते नमः सहस्रकृतस्ते नमः अपरमित सहस्रकृतस्ते नमः समर्पयामि मनसा नमस्कारामि नमस्कारं समर्पयामि नमो व्रातपतये नमो गणपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्बोदराय गजदन्ताय विघ्नविनाशिने शिवसुधाय श्रीवरदमूर्तये नमो नमः धूपमाग्राभ्यां धूपदीपमार्थे अक्षता ఏమేమి కలిపినావమ్మా అందులో? ఇలా బెల్లము, వేపపూత, మామిడికాయ, కొంచెం సాల్టు, చింతపండు, జస్ట్ పెంచ్ ఆఫ్ కారం. అవునా? మీకోసమే రెడీ ఉగాది పచ్చడి. మరి వస్తున్నారా లేదా ఉగాది పచ్చడి తాగడానికి? ముందైతే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఏంటేంటి మంత్రాలు వినిపించేస్తున్నాయి ఇంట్లో అనుకుంటున్నారా? చెప్తా అన్నీ చెప్తాను. నిజం చెప్పాలంటే నాకు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉందండి. అంటే సెకండ్ కిడ్ వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంది మీతో షేర్ చేసుకోవాలని. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. అబ్బో కిస్. అమ్మ వెరైటీ ముగ్గేసావింది ఉగాదికి. క్యూట్ ఉంది. ఇట్స్ సో క్యూట్. హ్యాపీ ఉగాది రాద్దామా? ఇక్కడ రాద్దాము, ఇంకా కిందకి ఎందుకు, ఇక్కడ రాద్దాంలే. హ్యాపీ ఉగాది అని. ఆ గీతకు కూడా కలర్లు వేసారా ఏరా? ఇక పూలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. మొగ్గలు పడ్డాయి చెట్టు నిండా. పూసినప్పుడు చూపిస్తా. చాలా బాగుంటుంది. చాలా బాగుంది భూమమ్మ. అబ్బో ముగ్గు మొత్తం వేసినాక ఎట్లుందో చూస్తారా? సింపుల్గానే ఉంది కదా అనుకుంటున్నారా? ఈ మాత్రం వేయడమే చాలా గ్రేట్ అండి. చలికి పాపం అమ్మకు ముగ్గేసేసరికి జలుబు వచ్చేసింది. వన్స్ అగైన్ అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరము మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని, మీ లైఫ్లో ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ నిండిపోవాలని కోరుకుంటూ వ్లాగ్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఉగాది శుభాకాంక్షలు చెప్పిన కదా అని ఇంక ఇది ఉగాది వ్లాగ్ అనుకుంటున్నారేమో. కాదండి, ఇదేంటంటే బృందా వచ్చిన తర్వాత ఇంతకీ బృందా ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరండి, లిటిల్ ఏంజిల్ వచ్చేసింది కదా మా లైఫ్లోకి అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి. సో చిన్న కూతురు పేరు బృందా అని పెట్టాము. ఇంకా చిన్ని లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు మామూలుగా వెల్కమ్ చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే ఇంట్లో హోమం కానీ, పూజ కానీ, వ్రతం కానీ ఏదన్నా చేయాలి అని అనుకున్నాము. ఓం నమో భగవద్దేవతాభ్యో నమో నమః. చేతిలో పట్టుకున్నా. దశస్పదే దరిద్రనిలలోహితాం యేషాం పురుషాణాం యేషాం వసూనాం భాగేమార్మో యేషాం కించనామవతో యాతే రుద్రశివతను. ప్రస్తుతం అయితే చాలా హడావిడిగా ఉందండి. తెలిసిందే కదా మన పండగలు ఎట్లుంటాయో. పొద్దున్నే లేవాలి, తలస్నానం చేయాలి, చీరలు కట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నేను రెడీ అయితే సరిపోద్దా? ఇద్దరు పిల్లల్ని రెడీ చేయాలి. సో బుడ్డిదానికైతే అమ్మ స్నానం చేసి డ్రెస్ వేసి రెడీ చేసి ఇగో ఇప్పుడే నా చేతిలోకి ఇచ్చిండ్రు. సో పాప వచ్చిన సందర్భంగా అంటే ఇంట్లోకి కొత్త మెంబర్ యాడ్ అయింది కదా. సో దానిని ఉద్దేశించి ఇంకా మేమైతే ఇప్పుడు గణపతి పూజ, రుద్రాభిషేకము, హోమము అండ్ పాపకి పుణ్యవచనం చేపిస్తున్నామండి. పూజ వచ్చేసి మార్నింగ్ 8కే అండి. అందుకే ఫస్ట్ అయితే మేము రెడీ అయిపోయినాము. నేను, ఈయన, ఇద్దరు పిల్లలు రెడీ అయినాం. నిన్నంతా ఉరుకులు పరుగులైందండి. ఎందుకంటే హోమము, రుద్రాభిషేకం కనుక పంతులు గారు పెద్ద లిస్ట్ ఇచ్చేశారు తీసుకురావడానికి. అవన్నీ ఏమో ఒక్క షాప్లో దొరకలేదు. 3-4 షాపులు తిరగడము. నేనేమో కారులోనే ఉండేదాన్ని. వీళ్ళందరూ వెళ్ళి సరుకులు తీసుకొచ్చేవాళ్ళు. పూజ 8ంటికి అని చెప్పేసి పంతులు గారు 7:30కే వచ్చేసారు. నాకైతే ఫుల్ టెన్షన్. అప్పటికి బుడిదాన్ని స్నానం కూడా కాలేదు. మీ పని మీరు చూసుకోండి అమ్మా, నేను హోమం కోసం అన్ని సిద్ధం చేయడానికి ఎర్లీగా వచ్చానని చెప్పేసరికి రిలాక్స్ అయ్యా. సో కాసేపట్లో ఇంకా మనకు పూజ స్టార్ట్ అవబోతోంది. హాయ్ అండి. అండ్ ఇప్పుడైతే నేను నాకు రీసెంట్గా వస్తున్న కామెంట్ దాని గురించి అయితే అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే అక్క మీది సి సెక్షన్ అన్నారు, మరి తొందరగానే యాక్టివ్ అయ్యారు, మళ్ళీ వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేశారు అని అడుగుతున్నారు. యా నిజమే అండి, సి సెక్షన్తో రికవరీ అయితే అంత ఈజీ కాదు. దట్ నై 2 సి సెక్షన్స్. మోర్ ఓవర్ నాది వచ్చేసి మదర్ ఫీడింగ్ అనమాట. సో ఈ టైంలో ఎస్పెషల్లీ మనకు డైట్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. బట్ ఈ విషయంలో నేను లక్కీ ఎనఫ్ అనే చెప్తా అండి. ఎందుకంటే ఫిటెక్యూ వాళ్ళ గైడెన్స్, వాళ్ళ డైట్ ప్లాన్ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది. నాట్ ఓన్లీ నౌ త్రూ అవుట్ మై ప్రెగ్నెన్సీ పీరియడ్లో కూడా ఫిటెక్యూ వాళ్ళ
సజెషన్స్, వాళ్ళ గైడెన్స్ నాకు చాలా సపోర్టింగ్ గా ఉండే. మోర్ ఓవర్ వాళ్ళ డైట్ ప్లాన్ ఎట్లుంటదంటే కంప్లీట్ ఆర్గానిక్ గా ఉంటదండి. అంటే మన కిచెన్ లో దొరికే కిచెన్ ఫ్రెండ్లీ ఐటమ్స్ తోనే డైట్ ప్లాన్ అనేది మనకు తయారు చేసి ఇస్తారు. అండ్ నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా వీళ్ళ దగ్గర యోగా ట్రైనింగ్ తీసుకున్నా అండి. వై బికాస్ వీళ్ళ దగ్గర సర్టిఫైడ్ యోగా ట్రైనర్స్, డైటీషియన్స్ మరియు న్యూట్రిషన్స్ ఉన్నారు. బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండి. సో మనము వరల్డ్ లో ఎక్కడున్నా సరే వీళ్ళ దగ్గర కన్సల్టేషన్ తీసేసుకోవచ్చు హ్యాపీగా. ఓన్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడే కాదండి, థైరాయిడ్, పీసీఓఎస్, పీసీఓడి అండ్ ఇన్ఫర్టిలిటీ లాంటివి కూడా మనము ఫిటైక్యూ గైడెన్స్ తో హ్యాపీగా రివర్సల్ చేసేసుకోవచ్చు. అండ్ చాలా మంది వీళ్ళ గైడెన్స్ ద్వారా హెల్దీ వేలో వెయిట్ లాస్ అయ్యి క్యారింగ్ అయిన వాళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీస్ కూడా మనం వాళ్ళ పేజ్ లో చూడొచ్చు. అందుకనే వాళ్ళ పేజ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన. సో ప్లీజ్ డూ కాంటాక్ట్. ఓకేనా? స్టే హెల్దీ అండ్ ఫిట్. బాయ్ బాయ్. భూమమ్మ లేదండి, వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది. ఇద్దరు కలిసి మా ఇంట్లో కాసేపు ఆడుకున్న తర్వాత ఇద్దరికిద్దరు వాళ్ళ ఇంటికి చెక్కేశారు. ఇంకో వద్దు అని చెప్తే గుడుగుతుంది. అందుకని సరే ఇట్స్ ఓకే అనుకొని పంపించేసినాము. కాసేపు అయినాక దాన్ని తీసుకొని రావాలి. పూజ స్టార్ట్ పెడుతున్నారండి ఇప్పుడే పంతులు గారు. ఇంకా పూజ పైన అయితే ఈయన ఒక్కడే కూర్చున్నాడు. అంటే నాది సి సెక్షన్ కదా, కింద కూర్చోవడము, ఇబ్బంది పడడము, మళ్ళీ మదర్ ఫీడింగ్ కనుక అవసరం లేదమ్మా, అంటే ఈయన ఒక్కటి చేస్తే చాలు పూజ, మీరు అట్లా పక్కకు కూర్చొని చూస్తూ ఉండండి అని చెప్పాడు. సత్యం ధర్కేణ ప్రశంసామి అమృతమస్తమృతోత్మస్తం ప్రాణాపాణవ్యానదాన సమానం ప్రాణాయస్మ సమానస్మ బ్రహ్మణే నమః. మధ్య మధ్యపాణీయ నైవేద్యం సమర్పయామి. నైవేద్య నివేదనమాంతరం మంగళ నీరాజనార్థే అక్షతాం సమర్పయామి. మంగళం కౌసవేంద్రాయ గమనీయ భుజాంగుదే చక్రవర్ధనోర్హాయ సార్వభౌమాయ సుమంగళం. అది కూడా పూజ సామాన్ది, నిన్నటిదేనా? పూజ సామాన్దే అది. బుడ్డిది ఇంతసేపు మంచిగా మంత్రాలు ఉన్నది, ఇప్పుడే క్యార్ అని స్టార్ట్ పెట్టింది. ఇప్పటి వరకు గణపతి పూజ అయిపోయింది. సో ఇంక ఇప్పుడైతే అభిషేకం స్టార్ట్ చేస్తున్నారు. ఓం నమో భగవతే రుద్రాయ ధ్యాయామి మావాహయామి స్థాపయామి పూజయామి. అసునేధే చెప్పండి. మమ కుమారీనాం ద్వితీయ ప్రసూతి కుమారీనాం. నేను మధ్యలో వెళ్ళి బృందకు పాలు తాగిపించి మళ్ళీ తీసుకొని వచ్చిన. అభిషేకం జరుగుతుంది కదా, వింటదని చెప్పేసి పక్కకే రాకర్ చేరండి. ఇది భూమిదే. భూమి అప్పుడు మేము 4-5 స్వింగులు తీసుకున్నాము, అన్నీ వేస్ట్ పోతున్నాయి, ఎందుకు ఇన్ని తీసుకున్నామని నన్ను తిట్టిన కానీ ఇప్పుడు అవన్నీ యూజ్ అవుతాయి మళ్ళీ మాకు. అసలు దీనికోసం మేము ఏమీ కొనలేదు ఇంతవరకు. అదేంటి, నా కొంగు దాని డ్రెస్ ఒక్క తీరుంది అనుకుంటున్నారా? నా చీరకు వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్తోని దానికి ఫ్రాక్ గుట్టించిందంట మా అమ్మ. సో ఈ శారీకి నాకు వర్క్ బ్లౌజ్ ఉండే, అది వేసుకున్నా. అభిషేకం అయిపోయిందండి. ఇంక ఇప్పుడు హోమం స్టార్ట్ పెట్టారు పంతులు గారు. వీలైతే మీరు కూడా వచ్చి కూర్చోండమ్మా అని చెప్పారు. ఓం గణపతిం మవామహే కవిం కవీనాముపమస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశ్రన్నోతమిస్థితసాదం స్వాహా. మహాగణాధిపతి ఇదం నమః. స్వాహా నమేసి ప్రియాం వా ప్రియవతిం మహామహే కవిం కవీనాముపమస్త్రమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశ్రన్నోతమిస్థితసాదం స్వాహా. ప్రియ గణపతే ఇదం నమః. ఓం ఇంద్రో జ్యేష్ఠామన నక్షత్రమేధే యస్మిన్ నక్షత్రస్మిన్ నృతం నృత్యచూర్యే తతార తస్మిన్ వయ్యామృతం ద్వహానాః శుతం దరమాదురితం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక దివబంధున మృత్యోర్వృక్షీయ మామృత స్వాహా. లైఫ్ అంతా మళ్ళీ రిపీట్ అవుతున్నట్టుగా ఉందండి నాకు. ఎందుకంటే భూమి అప్పుడు కూడా సేమ్ ఇలాగే, భూమి పుట్టగానే మా అత్తమ్మ వాళ్ళు ఇంట్లో ఏమన్నా హోమం అన్నా పూజ అట్లా ఏమన్నా చేయించుకోండి అని చెప్తే అప్పుడు రెంట్ హౌస్లో ఉన్నాము. సో అప్పుడు కూడా సేమ్ ఇట్లనే హోమము అంతా చేపించేసామన్నమాట భూమికి. అప్పుడు కరోనా టైం కదా, అసలు పూజారులు కూడా దొరకలేదు తెలుసా, చాలా ఇబ్బంది అయిపోయింది. భూమి అప్పుడు అన్నీ టఫ్ అనిపించినాయండి నాకు. ఎందుకంటే కోవిడ్
పేరెంట్స్ రాలేదు, సి సెక్షన్, అంటే సర్జరీతోని ఫస్ట్ కిడ్నీ హ్యాండిల్ చేయడం చాలా అంటే చాలా కష్టము. సో ఇట్లా ఏది కూడా నాకు అంత స్మూత్గా జాయ్ఫుల్గా కాలేదు. అంటే నేను ఎంజాయ్ చేయలేకపోయాను భూమి చైల్డ్హుడ్ని ఎక్కువగా. బట్ బృందాకి అన్నీ స్మూత్గా వెళ్తున్నట్టు అనిపిస్తున్నాయి సో ఫార్ నాకు. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఉండడం వల్ల దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ అండి. ఎందుకంటే నేను సి సెక్షన్ తర్వాత ఎస్పెషల్లీ మనం చాలా రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ అనేది నాకు భూమి అప్పుడు ఉండేది కాదు. ఎప్పుడు అది పడుకుంటుందా, నేను కాసేపు పడుకుంటానా, ఎప్పుడు వంట పని చేసుకుంటానా అన్నట్టు ఉండేది. ఇప్పుడైతే నాకేంటంటే నేను లేచేసరికి టిఫిన్ రెడీ ఉంటుంది, నేను ఎప్పుడు పడుకోవాలనుకుంటే అప్పుడు పడుకోగలుగుతాను. ఐ మీన్ మదర్ ఫీడింగ్తో మనకు నిద్ర సరిగ్గా ఉండదు, బట్ స్టిల్ ఇప్పుడు చాలా రిలాక్స్డ్గా ఉంది. ఒక్కోసారి తలుచుకుంటే వామ్మో అప్పుడు ఎట్లా చేసినామో అనిపిస్తుంది. కానీ ఈయన అయితే చాలా సపోర్ట్ చేసిండు అప్పుడు. అంటే పాపకు నేను వంగి స్నానం చేపియలేను, ఇబ్బంది అవుతుంది, కింద కూర్చోలేనని చెప్పేసి ఒక 3-4 months వరకు ఈయననే స్నానం చేయించిండు. అట్లా దానివల్ల ఇంకా పేరెంట్స్ లేకపోయినా మేము భూమిని మేనేజ్ చేసుకోగలిగినాము. బృందతోనే నేను చాలా టైం స్పెండ్ చేస్తున్నా అండి. అంటే దాంతోనే ఆడుకోవడము ఇట్లా ఎక్కువ చేస్తున్నా. అట్లా చేస్తున్నప్పుడు అనిపించేది భూమితో నేను ఇంత స్పెండ్ చేయలేదు కదా, అప్పుడు ఏదో హడావిడిగా ఉండేదాన్ని, టెన్షన్గా ఉండేదాన్ని అని. బట్ సెకండ్ కిడ్కి మనకు కూడా కొంచెం అలవాటు అవుతుంది కదా హ్యాండిల్ చేయడము, దానివల్ల ఇప్పుడు కొంచెం ఈజీ అనిపిస్తుందేమో. నైవేద్యం సమర్పయామి. తీసుకోమ్మా, దీని ఒక 5 భాగాలుగా ఒక ఎంత వస్తే అంత 5 సార్లు వేయండి. 5 సార్లు. ఓం ప్రాణాయ స్వాహ. కొంగు జాగ్రత్త, అది మిగిలిన ప్రసాదం. కొంచెం కొంచెం. తట్టగట్టే బాబు సారీ. 5 సార్లు పెట్టి మీ ఇష్టం. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మాణే నమః. బ్రహ్మణినే ఆఖ్యానం. నైవేద్యం సమర్పయామి. నేనైతే ఏదన్నా గుళ్ళో చేపిద్దాం రుద్రాభిషేకం అని అనుకున్నాను. ఎందుకంటే ఇంట్లో అంటే తెలిసిందే కదండి, ఇల్లంతా మళ్ళీ శుభ్రం చేసుకోవాలి, చాలా పని కదా. ఈ టైంలో ఇక నేను కూడా రెస్ట్ తీసుకోవాలి, హడావిడిగా పని చేయలేను కదా అనుకున్నా. కానీ ఇంకా ఈ నుండేసి ఇంట్లో చేస్తేనే మంచిది కదా, ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా అని అనేసరికి ఇంకా పంతులు గారు కూడా అట్లనే చెప్పిండ్రు, ఇంట్లో చేసుకోండి అమ్మా, ఎందుకు గుళ్ళో సొంతిల్లు ఉన్నప్పుడు అనేసరికి ఇంకా అమ్మ వాళ్ళు ఏముంది పని, మేమందరం లేమా అని చెప్పేసి ఇంకా మొత్తం ఇల్లంతా క్లీనప్ చేసేసుకొని ఒక 2-3 daysలోనే డిసైడ్ అయిపోయి ఇంట్లో చేసేసుకున్నాం అన్నమాట ఈ పూజలన్నీ. ప్రదక్షిణ నమస్కార పూజాం సమర్పయామి. తీసుకురమ్మంటావా? తీసుకొని అట్లా ఎత్తుకొని తిరుగుతాడు ఫ్రెండ్స్. సర్వం విఘ్నేశ్వర పరమేశ్వర పాదోదక చరణ బిందార్పణమస్తు. నారాయణార్పణమస్తు. మేము చాలాసేపు వెయిట్ చేసినాము, అది లేస్తుందేమో దాన్ని ఎత్తుకొని ప్రదక్షిణ చేద్దామని చెప్పి. ఇంకా లేవట్లేదని మేము ప్రదక్షిణ చేసేసరికి ఇంకా లేచింది. సో మళ్ళీ దాన్ని ఎత్తుకొని 3 చుట్లు తిరిగాం. భూమి వస్తే భూమి క్షణండి అమ్మ. ఈ బియ్యం వాడుకోవాలి, అమ్మవారు కూర్చుంది. ఈ నవధాన్యాలు అన్నీ కూడా తీసి పెట్టండి. ఎప్పుడైనా మళ్ళా హోమం జరిగినా హోమంలో వేయచ్చు, లేదు స్వామి ఎప్పటికీ మనకు తెలియదంటే కవర్లో వేయండి, తీసుకెళ్ళి. శ్రీర్వర్చస్య మాయుష్యమారోగ్యమావేద శోభామానం మహీయతే ధాన్యం ధనం వసం బహుపుత్రలాభం. వీళ్ళు నమస్కారం చేస్తారంటే దీర్ఘమాయు.
అభిషేకము, హోమము, పుణ్యవచనం ఇవన్నీ కలిపి మొత్తం 4 గంటలకు పైగా పట్టిందండి. ఎప్పుడు ఉదయం స్టార్ట్ చేస్తే లంచ్ టైం వరకు కూడా పూజ అవుతూనే ఉంది. పంతులు గారు కూడా నిజంగా అసలు ఎంతో ఓపికగా, యుఎస్లో మనకు అంత టైం ఇచ్చి చేసే వాళ్ళు ఉండరు. సో మంచిగా అనిపించింది. మాకు రుద్రాభిషేకం కూడా ఈ పంతులు గారే చేశారు. వాసుదేవ రక్ష రక్ష శ్రీ భగవతి త్రయంబకేశ్వర పరమేశ్వర కొంచెం రక్ష రక్ష దీర్ఘ సుమంగళీ భవ. ఇదిగోండి పూజ అంతా అయిపోయినాక వచ్చింది అమ్మగారు. అట్లుంటుంది మరి పెద్దమ్మాడితో. ఇది ఒకటి మా అత్తమ్మ చెప్పింది చేయమని. మా అత్త వాళ్ళ సైడ్ సాంప్రదాయం, మేము వచ్చేసి తెలంగాణ. సో మా సైడ్ ఇట్లుండదు, వేరే ఉంటుంది. మా అత్తమ్మ ఏం చెప్పిందంటే పాపను దేవుని ముందు పడుకోబెట్టేసి అమ్మ వాళ్ళు తెచ్చిన ఏమన్నా ఉంటే అంటే చైన్, ఇయర్ రింగ్స్ తీసుకొచ్చిండ్రు అమ్మ వాళ్ళు ఇండియా నుంచి వచ్చేటప్పుడు బృందకి. భూమికి మేము స్టడ్స్తో చెవులు కుట్టించినాము. అయితే బృంద కన్నా పోగులు పెట్టాలని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో మా తమ్ముడు పోయి ఈ పోగులు కొనుక్కొచ్చిండంట. భలే క్యూట్ ఉన్నాయి అసలు. అట్లా అమ్మ వాళ్ళు తెచ్చినవి బృందకి వేసేసి దేవుని ముందు పడుకోబెట్టడం. అది కూడా చాట పైన పడుకోబెట్టాలంట. అమ్మ చాట పైన బెడ్షీట్ వేసి పడుకోబెట్టింది. ఇవి చూసారా, వెండి దిష్టి పూసలు మా పిన్ని, బాబాయ్, వర్ధన్ వాళ్ళు పంపించిండ్రు. అవి కూడా బుడ్డిదానికి వేసేసాం కానీ లూజ్ అయినాయి. కొన్ని రోజులు అయితే అంటే 5వ నెల 6వ నెల పడ్డప్పుడు మంచిగా వస్తాయి కావచ్చు. ఇలా తెచ్చిన ఏమన్నా ఉంటే బృందకి వేసేసి దానిపైన బెడ్షీట్ కప్పేసి బయటికి వచ్చి ఆ రూమ్ డోర్ వేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయమంది. అయితే ఈ 10 నిమిషాలలో బ్రహ్మదేవుడు వచ్చి తలరాత రాస్తాడంట. అయితే నేనంటున్నా పుట్టిన తర్వాత తలరాత రాయడం ఏంటి, పుట్టడమే కదా పెద్ద అదృష్టం. అంటే నువ్వు ఎవరి కడుపులో పుట్టావు, నువ్వు ఎట్లా పుట్టావు అనేదే కదా సగం అదృష్టం అని నా ఉద్దేశం. కానీ మా అత్తమ్మ చెప్పినందుకు నేను బ్లైండ్గా ఫాలో అయిపోయాము. కానీ ఎక్కడండి బాబు, 10 నిమిషాలు ఎక్కడ, అట్లా వేసేసి మేము బయటకు వచ్చి డోర్ వేసేసరికి క్యారమని ఏడవడము. మళ్ళీ వెంటనే లోపలికి పోయి ఇంకెత్తుకున్నాం. మీ సైడ్ కూడా ఉంటుందా ఇలాంటి సాంప్రదాయం? ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి నాతో. హోమం అయితే చాలా బాగా జరిగిందండి. అమ్మ నాన్న కూడా ఉండేసరికి నాకు ఇంకా సంతోషంగా అనిపించింది. ఇంకా 2 పిల్లలతో ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం కూడా మంచిగా అనిపించింది నాకు. నాకైతే జస్ట్ ఫీలింగ్ బ్లెస్డ్ అండి. గాడ్ హ్యాస్ గివెన్ us 2 బ్యూటీస్ అనిపించింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్. మీట్ యూ ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో. ఉంటాం మళ్ళా.